గత 30 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను గుర్తించకపోవడమే కాకుండా వారి ప్లేస్లో సచివాలయ సిబ్బందిని పెట్టి సెంటర్లు తెరిపించడం పట్ల విజయనగరం జిల్లా గరివిడిలో అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా ధర్నాలో ఉన్న సమయంలో అధికారాన్ని ఉపయోగించి బలవంతంగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు విరగొట్టడంపై వారు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయి అంగన్వాడీ కార్యకర్తల పట్ల ముఖ్యమంత్రి దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. తామేమీ కొత్తగా ఏమీ కోరడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయమని కోరుతున్నామని అన్నారు. అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసి బలవంతంగా సెంటర్ల తాళాలను విరగొట్టడంపై వారు ఘాటుగా స్పందించారు. 4 రోజులుగా ధర్నాలో ఉంటే కనీసం చర్చలకు కూడా పిలవకుండా ఒక నియంతలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని అన్నారు. గతంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాగే అంగన్వాడీలను చులకనగా చూస్తూ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారని, తర్వాత ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో అంగన్వాడీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రికి చూపిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ సెంటర్లు పగలగొట్టమని అలాగే సచివాలయం సిబ్బందికి అప్పచెప్పారు. కానీ ఇది ఎంత దుర్మార్గం. ఈరోజు అంగన్వాడీలు అనేక సేవలు అందించారు. ఇన్ని సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు ఏవి కూడా అమలు చేసే విధంగా వీళ్ళు కృషి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఏమడిగాం మేము, ఒక్కసారి జీతం పెంచమన్నాం. ఆయన మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అంతే. ఈరోజు అంగన్వాడీలు బ్రతకాలంటే చాలా కష్టం అవుతుంది. అటు ఛార్జీలు, అన్ని ఛార్జీలు, కూరగాయల రేట్లు, అధిక ధరలు పెరిగిపోయాయి. ఆ ధరలకు అనుగుణంగా పెంచండి, లేదా మీరు ఇచ్చిన హామీని మీరు ఏ రోజైతే ఆ రోజు పదవిలోకి వచ్చేట్టు. సచివాలయం సిబ్బంది అంతా తాళాలు అడుగుతున్నారు, కానీ మేము తాళాలేమో అని చెప్తున్నాము. అయితే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మాకెందుకు తల్లి, మమ్మల్ని ఇబ్బంది పడతారు, మీరు తాళాలు ఇచ్చేయండి, మమ్మల్ని హింసపడుతున్నారు అన్న రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే మేమైతే ఇవ్వలేమండి, మేము సమ్మెలో ఉన్నాం, మేము సమ్మెలో ఉంటుండగా మా సమస్యను పరిష్కరించుకోకుండా మేము ఎలా తాళాలు ఇస్తామని చెప్తున్నాము. అటు సిడిపి వాళ్ళు, సచివాలయం సిబ్బంది మా మీద చాలా ఒత్తిడి చేస్తున్నారు. అయినా మేము తాళాలు ఇవ్వట్లేదు, వాళ్ళు తాళాలు పగలగొడుతున్నారు. అయితే ఎక్కడికక్కడ తల్లులు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక టీచరు, ఒక హాయా, మా పిల్లలు ఎంత చక్కగా సాగుతున్నారు, మీరేం సాగగలరు, మీరేం వండి పెట్టగలరని తల్లులు కూడా నిలదీస్తున్నారు. రేపు తల్లులు కూడా వస్తామంటున్నారు. మేము వస్తామో, మీ సమ్మెలో పాల్గొంటాము, మీ సమస్యలు పరిష్కరించే వరకు మీకు మేము అండదండగా ఉంటామని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఈ సమస్యలు పరిష్కరించి మమ్మల్ని మా అంగన్వాడీ సెంటర్లకు పంపించవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అంగన్వాడీలు తెలంగాణ కంట అధికంగా ముందు స్థాయిలో ఉంచుతానని చెప్పారు. ఆ హామీని మేము నిలబెట్టుకోమంటున్నాము. ఇప్పుడు గర్భిణీలకి, బాలింతలకి, ఒక గర్భిణి కడుపుతో ఉన్న కానించి ఆమెకు అనేక రకాల సేవలను అందిస్తూ ప్రభుత్వ పథకాలు ఎన్నో మేము అమలు చేసే విధంగా కృషి చేస్తుంటే మా మీద ఇంత దుర్మార్గంగా ప్రవర్తించడం అన్నది అది ప్రభుత్వం ఒకసారి పునరాలోచించుకోవాలి. మా జీతం పెంచాలి, మేము రిటైర్ అయిపోతే మాకు బెనిఫిట్స్ కల్పించాలి. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే గ్రాడ్యుయేట్ ఇవ్వమని అమలు చేయమని తీర్పు ఇచ్చిందో దాన్ని అమలు చేయమంటున్నాము. అంతేగాని మేమేమి గొంతం కోరికలు కోరట్లేదు. ఇది ప్రభుత్వం పునరాలోచించి మాకు మా సమస్యలు పరిష్కరించి మా సమస్యలు తీర్చే వరకు మేము పోరాటం చేస్తాము. అంతేకాకుండా ఇలాంటి ఈ పనులకు మాత్రం చేసి పెడితే మాత్రం మేము మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఆ రోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారు గుర్రాలతో తొక్కించిన ఘన చరిత్ర. ఆ రోజు అంగన్వాడీలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఎలాగైతే కోల్దోశారో ఈ రోజు కూడా మమ్మల్ని మంచిగా ఆలోచించి మాతో మంచిగా పనిచేయించుకుంటే మాత్రం మేము ఎంతైనా సేవ చేస్తాము. అంతేగాని మా సమస్యని పరిష్కరించకపోతే మా పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని